చాలామంది నేను చెప్పినట్టున్నారు, ఇప్పుడు చెప్పినట్టు కాదు, ముందు చెప్పినట్టున్నారు. అందుకే భయం, అందుకే దిగులు, అందుకే విచారం, అందుకే కృంగుబాటు. అది లేకపోతే గొడవే ఉండదు. నేను రెండు సంగతులు చెప్తున్నాను, వినండి జాగ్రత్తగా. ఒకటి భౌతిక జీవితంలో చెప్తున్నాను, రెండు ఆధ్యాత్మిక జీవితంలో కూడా చెప్తున్నాను. రెండిటికి ఈ అంశం వర్తిస్తుంది. పౌలు ఒక మాట అన్నాడు, నేను దీనస్థితి యందును సంపన్న స్థితి యందును, నేను ఏ స్థితిలో ఉన్ననో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను అన్నాడు. బాగా వినాలి. నన్ను దేవుడు ఏ స్థితిలో పెట్టినా ఆ స్థితిలో నేను తృప్తి కలిగి బతకటం నేర్చుకున్నాను. మీరు ఆలోచించండి. సంపన్న స్థితిలో ఉన్నవాడికి దరిద్రం వచ్చిందనుకో, పేదరికం, వాడు బతుకంతా ఏడవడమే సరిపోయింది. ఒకప్పుడు అట్టున్నాను, ఒకప్పుడు అట్టున్నాను, ఒకప్పుడు అట్టున్నాను, ఒకప్పుడు అట్టున్నాను, ఇప్పుడు ఎట్టయింది, ఇప్పుడు ఎట్టయింది, ఇప్పుడు ఎట్టయింది. పౌలు అట్టున్నాడంట. దేవుడు సమృద్ధి ఇచ్చినప్పుడు స్తోత్రం, ఏమీ లేకపోయినా స్తోత్రం. అది అన్నీ ఉన్నప్పుడు స్తోత్రం చెప్పావు, ఓకే. ఏమీ లేనప్పుడు ఎందుకు స్తోత్రం చెప్పావంటే యేసై ఉన్నాడుగా. అన్నీ ఉన్నప్పుడు ఆయనే ఉన్నాడు, అన్నీ లేకపోయినా ఆయన ఉన్నాడు. ఆయన ఒక్కడు ఉంటే ఏదున్నా లేకపోయినా అన్నీ ఉన్నట్టే. నా శాంతి, నా కాంతి, జయంతి వర్ధంతి, నా వర్ధంతి, నా జయంతి, జయంతి వర్ధంతి, నా వర్ధంతి, నా జయంతి. అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే. బిడ్డలారా, భౌతిక జీవితంలో కూడా అదే వర్తిస్తుంది. దేవుడు నీకు అనుగ్రహించిన స్థాయిలోనే నువ్వు కృతజ్ఞత స్తుతులు చెప్పు. వాడికి ఆ స్థాయి ఎందుకు ఇచ్చాడు, నాకు ఈ స్థాయి ఎందుకు ఇచ్చాడని ఎప్పుడూ ఫీల్ అవ్వద్దు. వాడికి ఇచ్చిన స్థాయి నీకు ఇస్తే అక్కడ నువ్వు దెబ్బతింటావు. నీకు ఇచ్చిన స్థాయే నీకు క్షేమం, నీకు ఇచ్చిన పరిదే నీకు ఉత్తమం. మరొకరితో నువ్వు పోల్చుకొని అక్కడ నేనుంటే సూపర్ ఉండేదని నువ్వు అనుకున్నావు అనుకో, తేడా పడతావు. అక్కడ ఉండకూడదు. నువ్వు ఎక్కడుండాలో ఆయనకి తెలుసు. నిన్ను గరిసెలాగా చేయాలో, మంచినీళ్ళ కుండలాగా చేయాలో, వాష్రూమ్ లోటాలాగా చేయాలో, ఏమంటే వంటగది మూకిడిలాగా చేయాలో, సచ్చిన వాళ్ళ దగ్గర బాగా కొట్టే నిన్ను ఎలా ఏ విధంగా చేయాలో ఆయనకి తెలుసాయా. కాబట్టి నేను జీవిత సత్యం చెప్తున్నాను, ఎప్పుడు మర్చిపోవద్దు, లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోండి. నిన్ను నిర్మించిన నిర్మాత, నిన్ను నిర్మించిన సృష్టికర్త ఒక కొండ జిగట మన్నుగా నువ్వు ఉంటే నిన్ను నిర్మించిన కుమ్మరికి తెలుసు నిన్నే పాత్ర చేయాలో. కొంతమంది ఆడవాళ్ళు భర్త పెత్తనం చేసినప్పుడల్లా ఫీల్ అవుతారు, నన్ను మగాడిగా పుట్టించినట్టయితే వీడి సంగతి చెప్పేదాన్ని. మాట వినని కొడుకులను చూసి కూతుళ్ళు అంటారు, అరే మగపొటగా పుట్టారు, నేను మగాడినైతే అమ్మా నాన్న అసలు ఇంట్లోంచి బయటికి పోనీకుండా కూర్చోబెట్టి బతికిచ్చావంట, వెధవల్లారా అన్నాడు. అమ్మా నువ్వు మగాడిగా పుట్టితే పరిస్థితులు వేరుగుంటాయి, అందుకే నిన్ను ఆడపిల్లగా పుట్టించాడు. ఆడపిల్లగా పుట్టిస్తేనే మగాళ్ళ మీద ఎగబడుతున్నావు, అచ్చంగా మగాడిగా పుట్టిస్తే జనం మొత్తాన్ని కలిపి కొడతావు నువ్వు, అందుకే అట్లా చేశాడు. ఏమంటారు, అరే నన్ను అలాగ పుట్టిస్తే ఇలాగుండేది, ఇలా అయితే అలాగుండేది, అసలు నేను అక్కడుంటే మామూలుగా ఉండేది. ఇప్పుడు వీడి గొడవ ఏంటంటే నాకు ఒక్కటి ఇచ్చాడు కాబట్టి మంటి నేను చేయలే, 5 ఇవ్వమను. ఆయన అంటాడు, అరే ఒకటి ఇస్తేనే దాన్ని గుంట తీసి బూడిసి పెట్టావు, 5 ఇస్తే వాటిని ఏం చేస్తావురా నువ్వు, నీకు ఇచ్చిన దానికే న్యాయం చేయని సోది రకం నువ్వు. నాకు 5 లేదు 5 లేదంటే ఏం చేస్తావురా నువ్వు, నీకు అంత సీన్ లేదని ఒకటి ఇచ్చా, ఆ ఒకటినే శుభ్రంగా అరే గుంట తీసే చాయకి పెట్టుబడి పెడితే పోయేది కదరా. ఆ గుంట తీసేదానికి చాయకి బాగా లోతుగా గొయ్యి దవ్వి పెట్టావే ఇప్పుడు చోరీ చేయకుండా, అదేదో తీసుకెళ్ళి సాహుకారుల దగ్గర ఇచ్చేస్తే అయిపోను కదరా. పోల్చుకుంటారా ఇతరులతో?
చదువులో కానీ, జాబులో కానీ, సంపదల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ, పొలాల్లో విషయంలో కానీ. వాడు 5 ఎకరాలు అయితే మొత్తం పండింది వాడికి. నా కర్మ ఏంది ఇది? తగలబెట్టింది 2 ఎకరాలు అయితే మొత్తం పోయింది ఏంది? వాడు 10 ఎత్తే మొత్తం పండింది, నేను వేసింది 3 ఎకరాలు మొత్తం పోయింది. ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు 3 పోయిందని బాధ కాదు, వాడి 10 అయింది. తన పొలం చూసి సగం చావటం, పక్కోడి పొలం చూసి మొత్తం చావటం. మానసికంగా నేను అది తప్పు అంటున్నాను, అది తప్పు. ఎవరికి ఎప్పుడు ఇవ్వాలో, ఏ టైంలో ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో, ఎందుకు ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో, ఏ విధంగా ఇవ్వాలో కర్తకు తెలుసు. చేయుటకు దేవుడు నీకు ఇచ్చినది శక్తి లోపం లేకుండా చెయ్యి, అదే నీ కర్తవ్యం. ఇక నిన్ను ఎట్లా తీసుకెళ్లాలో, ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో, నిన్ను ఏ స్థాయిలో ఉంచాలో, నిన్ను ఏ విధంగా ఆశీర్వదించాలో సృష్టికర్త ఆ పరమ కుమ్మరి కుదిలే. నాయనా, అవతలాడు 10 ఎకరాలు పండింది, నేను 3 వేసా, 1.5 ఎకరం వచ్చింది, 1.5 ఎకరం చేతికి వచ్చింది, 1.5 ఎకరం పోయింది, ఇందును బట్టే నీకు స్తోత్రం అను. నువ్వు ఈ మాట అనగానే ఇంటోళ్ళు అంటారు, 3 ఎకరాలు అయితే 1.5 ఎకరం పండిందని స్తోత్రం అంటున్నాడు ఆయన పండితుడు అంటారు. అప్పుడు నువ్వు చెప్పాల్సిన మాట ఏం తెలుసా? ఇది కూడా పోయినా నాకు చింత లేదమ్మాయి. అప్పుడు అందరం కలిసి తలా ఒకటి పెద్ద చెప్ప తీసుకొని పోవచ్చు అంట. అట్లా కాదు, నువ్వు ఆవేశపడు వాకు. మనము అన్యులము కాదు, మనం దేవుని పిల్లలం. మనకు జీవాధారము రొట్టె కాదమ్మాయి, మనకు జీవాధారము యేసు. పండినోడికి పండింది, పండిందాన్ని తిని బతుకుతాడు. పండలేదు నాది పోయింది, కానీ నన్ను ఎలా బతికిస్తాడో నువ్వు చూడు. వాడికంటే సంతోషంగా, వాడికంటే మిన్నుగా నన్ను బతికిస్తాడు ఆయన. ఎలా అని నన్ను అడగొద్దు, ఎందుకంటే నాకు ఆయన ఉన్నాడు. అది విశ్వాసి లక్షణం. ఇక ఇలాంటి మనస్తత్వాన్ని సాధన చేసినోడు సర్వకాల సర్వావస్థల యందు దేవుణ్ణి మహింపరుస్తానే ఉంటాడు. నీవు పలుకగా నిన్ను ప్రేమించెదా, పలుకకయున్నను నిన్ను ప్రేమించెదా, నాదు సహాయక నిన్ను ప్రేమించెదా, సాయము రాకు నన్ను ప్రేమించెదా. తర్వాత సర్వకాల సర్వావస్థలలో మానక నిన్ను గొల్తు దేవా, నా బలమయ్యున్న దేవా, నా బలమయ్యున్న దేవా, నా హృదయంతటితో నిన్ను నేనెంతో, నా హృదయంతటితో నిన్ను నేనెంతో నిరతము సేవింతు దేవా, మది నిన్ను పూజింతు దేవా, నా బలమయ్యున్న దేవా, నా బలమయ్యున్న దేవా. భలే పాట, నెట్లో దొరికితే చూసుకోండి. సర్వకాల సర్వావస్థల యందు సంతోషభరితులమే మనం బ్రతకాలంటే 2 చేయాల. ఒకటి సృష్టికర్త వైపు చూడాలి, రెండోది పక్కోళ్ళకి వెళ్ళి చూడటం మానేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరికీ ప్రత్యేకంగా నువ్వు కనపడాలంతే. నేను అలా చేశా, అందరిలో నేను ఒకడిని అన్నట్టు ప్రయాణం చేయకూడదు. నేను దేవుని సంబంధిని, దానికి ప్రత్యేకంగానే చేయాలి. 16,000లో పెళ్లి చేసుకున్నా. అసలు ఎవరైనా పెళ్ళి అంటే లైఫ్లో ఒక్కసారి జరిగింది, గ్రాండ్గా చేసుకోవాలి, అలా చేసుకోవాలి అంటారు కదా. గ్రాండు లేదు, ఇంకొకటి లేదు. 16,000లో పెళ్ళి అయిపోయింది. 16,000లో అంతే.
ఇప్పుడైతే బట్టలు కొట్టడం నాకు అనవసరం. నాకు ఒక సహధర్మచారిణి కావాలి, నా తల్లి చేయలేకపోతుంది. కాబట్టి నాకు నన్ను ఆలనా పాలన చూసుకునే ఒక సహకారం నాకు కావాలనుకున్నాను. దానికి నేనేదో పెళ్లి చేసుకొని నేనేదో పెద్ద మునగాడు అన్నట్టు బిల్డప్ నాకేం అవసరంలా. నేను ఎంత చేసుకున్నా జయలలిత చేసినట్టు చేయలేను, చేసుకోలేను. చేసుకోగలనా? కార్డు కూడా గోల్డ్ తెప్పించింది ఆ బంగారంతో. మరి ఎందుకు హెచ్చులు? ఎవడో ఏదో అనుకోవాలని నేనెందుకండి అప్పుల పాలు కావాలి? ఎవడో ఏదో అనుకోవాలని నేనెందుకండి అవసరానికి మించి మేడ కట్టాలి? అంతకుముందు శుభ్రంగా ఒకటే బిల్డింగు, ఒకటే అంతస్తు, లేదా రేగుల షెడ్, ఏదో 4 గదులు ప్రశాంతంగా ఇంటావిడ అన్ని పనులు చేసుకుంటుంది. ఇప్పుడు 3 స్టేర్లు వేసేసరికి ఏం ఎక్కలేక దిగలేక 3 నెలలకు మోకాళ్ళ నొప్పులు వచ్చి ఈ మాయదారి కొంప కట్టి ఓడవలేక ఎక్కలేక దిగలేక సత్తన్న పని మనిషిని పెట్టట్లా నీకు స్టార్ట్ అయింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను గట్టమన్నానా తగల పెట్టమన్నాను ఏమే చెప్పింది. ఏందండి పక్కన 2 స్టేర్లు వేస్తే మనం ఏదా ఏం పైన కూడా ఏం నీకు చేస్తాగా అంట. అవసరానికి మించి కట్టడం, అవసరానికి మించి హంగులుగా పోవటం. అదేంటంటే వాడు చేశాడు వీడు చేశాడు నేను కూడా చేస్తాను. ఆ తత్వమే మానేసేయాలి. అప్పుడు మనశ్శాంతి దొరికిద్ది. వాళ్ళతో వీళ్ళతో మనకున్న దానిలో తృప్తి చెందుదాం. ఆ పైన దేవుడు ఉన్నాడు. ఒకవేళ ఆ స్థాయికి మనకి వచ్చినప్పుడు, అవసరత మనకు వచ్చినప్పుడు అప్పుడు చూద్దాం. నా పిల్లలు చిన్నపిల్లలు, 1 గది చాలు పిల్లలకి. నాకు ఫ్యామిలీ మొత్తం బబ్బోవడానికి 1 గది చాలు. పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, ఒక్కొక్కడికి ఒక్కొక్క గది కేటాయించాల్సిందే. వాడు చదువుకోవటానికి, ప్రార్థన చేసుకోవటానికి వాడు ఏకాంతం ఆశిస్తాడు. పసిబిడ్డలుగా ఉన్నప్పుడే నువ్వు 4 గదులు క్రియేట్ చేసి ఆ పసిపిల్లల్ని ముగ్గురిని 3 గదుల్లో పెట్టేస్తే ఎట్లా? అప్పటి నుంచే వాడికి ఒంటరితనం అలవాటు అయిపోయింది. రేపు పెద్దవాడైనప్పుడు నీతో కలిసి ఉండటానికి ఇష్టపడడు వాడు. ఆ వయసు వచ్చినప్పుడు, అవసరత వచ్చినప్పుడు సెట్ చేయాలి. ఆ అవసరం రానప్పుడు తొందరపడి హడావుళ్ళు చేయకూడదు. అవసరానికి మించి ఆర్భాటాలకి వెళ్ళకూడదు. ఇది జీవిత సత్యం. మీకు నచ్చిదో నచ్చదో నాకు సంబంధం లేదు, కానీ జీవిత సత్యం. వాడట చేశాడు, వీడిట చేశాడు, వాడు ఆ స్థాయిలో ఉన్నాడు, వీడి ఈ స్థాయిలో ఉన్నాడని భౌతికంగా ఎప్పుడు ఎన్నడూ అనుకోవద్దు. దేవుడు నీకు ఇచ్చిన స్థాయి కరెక్టు. ఇంకా మించిన స్థాయి రావాలంటే అది కరెక్ట్ అయితే దేవుడే ఇస్తాడు, దాన్ని ఎవడు ఆపలేడు. నీకు దేవుడు అందించిన దాన్ని చేసుకుంటా ముందుకెళ్ళిపో. నా తండ్రి నీకు తగిన కాలం ముందు ఒక్కొక్కటి అందించుకుంటా నీ అవసరానికి సరిపోయినట్టుగా దేవుడు అన్ని మెట్లు ఎక్కిస్తాడు ఆయన. ఎందుకంటే నువ్వు ఆయన వైపు చూసేవాడే. ఈ నూతన సంవత్సరంలో ఈ మాట గుర్తుపెట్టుకోండి. భౌతికంగా నేను చెప్తున్నాను, సమస్త విషయాల్లో కూడా ఇదే వర్తిస్తుంది. అలా కాకుండా నువ్వు పక్కాళ్ళతో పోల్చుకోవటం మొదలుపెట్టావనుకో, నీకేమేం జరుగుతాయో చెప్తా విను. మొట్టమొదటిది మనశ్శాంతి పోయిద్ది. రెండవది వాడితో ఈక్వల్ కావటానికి అవసరమైతే తప్పటడుగులు, తప్పుడు దారులు తొక్కాల్సి వచ్చింది. 2. మూడవది చెప్పేదా? మొదటిది ఏం చెప్పండి? మనశ్శాంతి పోయిద్ది. తప్పుడు దారులు తొక్కాల్సి వచ్చింది. ఇంత చేసి పొందినా నువ్వు ఎప్పటికీ అందుకోలేనివాడు ఎవడో ఒకడు నీకు కనపడతానే ఉంటాడు. అర్థమైందా? నువ్వు కౌన్సిలర్ అయ్యావనుకో ఎమ్మెల్యే కనపడతానే ఉంటాడు మించి. పోనీ ఎమ్మెల్యే అయ్యావనుకో ఇంకొకటి కనపడతాడు పైన. అది కూడా అయ్యావనుకో ఇంకొకటి కనపడతాడు పైన. 1,00,000 సంపాదించావనుకో 10 లక్షలోడు కనపడతాడు. 10 లక్షలు సంపాదించావనుకో 1 కోటోడు కనపడతాడు. 1 కోటి చూసావనుకో 10 కోట్లోడు కనపడతాడు. 10 కోట్లకు పోయావనుకో 100 కోట్లోడు కనపడతాడు. ఇక నీ బతుకంతా అటు చూసుకొని ఇటు చూసుకొని పరిగెత్తనే సరిపోయింది. దేవుని వాక్యం ఏం చెప్పిందంటే, ఆయన వైపు చూడు, నీకు ఇచ్చింది ఏందో చూడు. నాకేమి ఇచ్చాడు? నాకున్న
వెసులుబాటు ఏంటి, నాకున్న సౌకర్యం ఏంటి, నాకున్న అనుకూలత ఏంటి, నేను చేయదగ్గదేంటి? అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి, ఎంతమందికి అర్థమైంది? ఇప్పటిదాకా చూసే పాడయ్యావుగా. కానిస్టేబుల్ అయ్యావు అనుకో, ఎస్ఐ ఉండనే ఉంటాడు. ఎస్ఐ అయ్యావు అనుకో, మళ్ళీ సిఐ ఉండనే ఉంటాడు. సిఐ దాకా పోయావు అనుకో, డిఎస్పి ఉండనే ఉంటాడు. అక్కడికి పోయావు అనుకో, ఇక ఏఎస్పి ఉంటాడు, ఎస్పి ఉంటాడు, ఏమంటే డిఐజీ ఐజీ అంటారు కదా. ఇంకా మళ్ళా రేంజ్లు ఉంటానే ఉంటాయి. అన్నిటికీ పైన పోతే హోంశాఖ మంత్రి ఉంటాడు. అక్కడ దాకా కూడా కనుక ముఖ్యమంత్రి ఉంటాడు. అక్కడ దాకా కూడా ప్రధానమంత్రి ఉంటాడు. ఇది బతుకంతా పోవటమే అంటే ఏందన్నా, ఎక్కడోడు అక్కడే ఉండిపోవాలా ఏంది? ఉండమని నేను ఎందుకు చెప్పాను? దేవుడు ఒక్కొక్క మెట్టు అందిస్తాడు, ఎక్కుతూ ఉండవయా, ఒకేసారి పైన చూసి గుండెలు పగలగొట్టుకోకని చెబుతున్నా. ఏమంటావు? నిజంగా అర్థమైందా? అయినా మన బుద్ధి మారదే. మార్చుకుంటే ధన్యులు. దేవుని మహాకృపను బట్టి నా మనశ్శాంతి రహస్యం అదే. నేను ఎవడిని పట్టించుకోను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పాటల తలాంతి ఇచ్చాడు, వాక్యం ఇచ్చాడు, పరిచర్య ఇచ్చాడు, సేవ ఇచ్చాడు. సేవ సంగతి కూడా చెప్తున్నాను నేను. సేవలో కూడా నేను అదే నియమాన్ని ఫాలో. ఇప్పుడు స్తోత్రం, ఇందును బట్టి నీకు వందనాలు. ఆ గుడిసెను కూడా దేవుని మందిరానికి ఇచ్చేసి పందిరేసుకొని బతికా. పందిరికి చుట్టూ గోడలు పెట్టుకోవడానికి పైసలు లేకపోతే పాత చీరలు కట్టుకొని అందులో నేను నివసిస్తూ ఉన్న నివాసాన్ని మందిరానికి ఇచ్చి అందులో సేవ చేశా. 70-80 మంది విశ్వాసులు అందులో కూర్చొని ఆరాధించారు. తర్వాత దేవుడు కార్యం చేశాడు. మళ్ళీ ఇంకొక చోట పాకా వేసుకొని అందులోకి షిఫ్ట్ అయి ఆ పాకా మందిరం అయింది, శాంతినగర్ మందిరం. అందును బట్టి స్తోత్రం. ఇప్పుడు పందిరి కాస్త మారి కాస్త పాకా వచ్చిందిలే, స్తోత్రం అనుకున్నా. ఆయన తీసుకెళ్తాడు బ్రదర్. ఆ నివాసం కూడా ఒకరోజు గాలి వాన వచ్చి అది పడింది. చూసిన వాళ్ళు నవ్వారు. నేనే వస్త్రాలు దించుకోవాలా, నవ్వారు. పరువు పోయిందే, అవమానం వచ్చింది, నేనెందుకు బతకాలి అనుకో కొంతమంది అనుకుంటారు కదా. నవ్వితే నవ్వని ఏందంట, ఆడు నవ్వాలి, నేను ఈ దీనస్థితిని అనుభవించాలి, ఈ 2 సీన్లు ఆయన చూడాలి, ఆయన నన్ను ఎత్తాలి. నలుగురు నిన్ను చూసి నవ్వేటట్టు, నలుగురు నిన్ను చూసి అవమానపరచబడేటట్టు నువ్వు అలాంటి పరిస్థితిలోకి వెళ్ళావు అంటే గుర్తుపెట్టుకో, దేవుడు ఒక ఆశ్చర్యకరమైన మలుపు తిప్పి నిన్ను ఘనపరచబోతున్నాడని అర్థం. ఆ ఘనత నీకు ఇవ్వడానికి ముందు, ఘనతిస్తే నీవు గర్విష్టివి అవుతావు గనుక, అహంకారం చూపుతావు గనుక, ముందు అవమానాల్లోకి తీసుకెళ్ళి అనుభవాలు నేర్పి ఆ తర్వాత నిన్ను ఘనపరుస్తాడు. అప్పుడు ఎంత ఘనపరిచినా నువ్వు చెడిపో. బాయ్ వింటున్నావా, నిద్రపోతున్నావా? స్తోత్రం చెప్పు, పెద్ద చెప్పు. అది నలుగురు చాలా తేలిగ్గా మాట్లాడుతున్నారు, అవమానాలు ఎదుర్కొంటున్నావంటే డోంట్ వరీ, టైం వచ్చింది. ఏ టైం వచ్చింది? నువ్వు ఘనపరచబడే టైం వచ్చింది. ఎవరు నిన్ను కదిలించట్లేదంటే నువ్వు స్తబ్దంగానే ఉంటావు. ఎవరన్నా నిన్ను కదిలిస్తున్నారంటే దేవుడు కార్యం చేయబోతున్నాడని అర్థం. అర్థమయ్యే కొడుతున్నారా చప్పట్లు? చప్పట్లు కొట్టాలని చెప్పట్లేదులే కానీ ఉన్న వాస్తవాలు చెప్తున్నాను నేను. ఎవరెవరిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో, ఎవరెవరికి ఎంత సామర్థ్యం ఉందో ఇచ్చినోడికి తెలుసు, నీకు నాకేం తెలుసు. సమూయేలు అనుకున్నాడు దావీదు అన్నల పనోళ్ళని ఒడ్డు పొడుగు చూసి. దేవుడేమన్నాడు, వాళ్ళు పనికిరారు, పక్కన నెట్టేయన్న. ఇంకెవరన్నా ఉన్నారంటే, ఇంకా చివరి వాడు ఉన్నాడంటే మరి మొత్తాన్ని తెప్పించమన్నా కదా ముందుకి. అంటే వాడు చిన్నోడండి, బాలుడు, గొర్రెలు కాస్తున్నాడు అని. పిలవ ఏమైంది అంటే దావీదుని తీసుకొస్తే దావీదు వస్తుండగానే అర్థమైపోయింది. దేవుడు మాట్లాడు, అదిగో నేను కోరుకున్నాడు వస్తున్నాడు, పిలువు, తైలం పోయమన్నాడు. వీడు 6 అడుగులు ఉన్నాడు, ఒడ్డు పొడుగు భలే ఉన్నాడు చూడటానికి. వీడిని కోరుకుంటావంటే నువ్వేమయా, వాడిని కోరుకున్నావంటే అదంతే. ఎద్దు చూస్తేనే ముద్దు వచ్చింది, ఈడుపు చూస్తే ఏడుపు వచ్చింది, వద్దులే ఆ ఎద్దు వద్దులే. అదేంటి ప్రభా, బాగానే ఉన్నా కానీ విశ్వాసం లేదు మన దగ్గర. అది ఎక్కడ రుజువైంది?
గొలియాతు వచ్చి సవాలు విసురుతున్నప్పుడు సైన్యంలో పెద్దవాడైన ఎలియాబు ఉన్నాడు. ఏలియాబు యెషయి కుమారులలో ప్రథముడు. కానీ వెళ్ళలా వాని మీదకి దేవుని పక్షంగా. కానీ దేవుడు కోరుకున్న దావీదు పోయాడు గొలియాతు మీదకి. హృదయాలు తెలుసు దేవుడికి, హృదయాలు తెలుసండి. ఎవరిని ఎంచుకోవాలో, ఎవరిని ఏ ప్లేస్లో పెట్టాలో, ఎవరికి ఏ స్థాయి ఇవ్వాలో ఆ మహానుభావుడికి మొత్తం తెలుసు. ఎందుకంటే సామర్థ్యం ఇచ్చిన వాడు ఆయన కదా. ఎవరికి సామర్థ్యం ఇచ్చాడో, ఎవరు పనోళ్ళో మనుషులకు తెలియదు, దేవుడికి తెలుసు. అన్నోళ్ళు లెక్క చేశారా దావీదుని? తండ్రి లెక్క చేయపోబట్టే కదా మిగిలిన కొడుకులందరినీ సమూయేలుకు ముందుకు రప్పించి దావీదును గొర్రెలకు పంపించాడు. అంటే తండ్రి ఫీలింగ్ ఏంది? ఏ వాడు పిల్లోడు, వాడి బొంద వాడికి తెలియచి అవదు పాడలేదు, వాడి గొర్రెలు కాయటమే అంతంత మాత్రం, వాడు 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 పనికిరాడు. తండ్రి ఫీలింగ్. అన్నల ఫీలింగ్, పెద్దోడిని వద్దన్నాడు. రెండోవాడు ఏమనుకుని ఉంటాడు? నన్ను కోరుకున్నాడు దేవుడు అనుకుని పోయి ఉంటాడు. ఇడి కూడా వద్దు పక్క పంపించుంటే అని పక్కకు పెట్టాడు. మూడోవాడు ఏమనుకుని ఉంటాడు? నీ ఇద్దరిని కాదురా, నీకంత సీన్ లేదు, దేవుడు నా కోసం పంపించాడు సమూయేలు ప్రవక్తని అని మూడోవాడు వచ్చి ఉంటాడు. అని కూడా పక్క పంపించేసరికి వాడు కూడా పోయి ఉంటాడు. అప్పుడు నాలుగోవాడు నవ్వు ఉంటాడు, నా కోసం వచ్చాడు. చివరికి 6 పక్కకు పోయారు. ఒకళ్ళు చూసుకున్నారు. ఇంకెవర్రా? ఎవనికి సామర్థ్యం ఇచ్చాడో, ఎవనికి ఏది ఉందో దేవునికి తెలుసు. వీళ్ళెవరో కాదు, మొత్తాన్ని పంపించేయమన్నాడు. దావీదు చూపులకు చిన్నోడే, అన్నలకి లెక్కలేదు, తండ్రికి లెక్కలేదు. ఫైనల్గా దావీదు విషయంలో గొప్ప తలంపులు లేవు. దావీదు వీధిలో ప్రజలకు కూడా దావీదు తెలియదు. దావీదులో ఏం సామర్థ్యం ఉందో, దేవుడు అతనితో ఎలా ఉన్నాడో, అతనిలో ఏమి నింపాడో, అతనికున్న సరుకేమిటో తన వీధి ప్రజలకు తెలియదు, కన్న తల్లిదండ్రులకు తెలియదు, అన్నదమ్ములకు తెలియదు, ఆఖరికి సదరు దావీదు కూడా తెలియదు. 6 అన్నలు ఉంటే నన్ను పిలవటం ఏందే? నీ కోసమే ఉన్నాడంట ప్రవక్త, నా కోసం నేను ఎందుకు పనికొస్తాను? ఎందుకో నన్నింతగా గొర్రెలు కాసే కర్ర చేత పట్టుకుని అమాయకంగా వచ్చాడు. ఎవరిలో ఏ శక్తి నింపాడో దేవునికి తెలుసు. దావీదులో ఉందా హృదయం? ఎందుకంటే దావీదు అనేవాడిని పుట్టించిన వాడు దేవుడు కదా. నీకెందుకు పనికిరాని వాళ్ళు యోగ్యులయా, వాళ్ళు అర్హులయ్యా, పెద్దోళ్ళు సైనికులు ట్రైనింగ్ పొందారు. రాజు అంటే వాడికి కత్తి, యుద్ధం, కర్ర అన్ని తెలిసి ఉండాలి కదా. గొర్రెలు తోలుకోవడం తప్ప నాకేం తెలుసు? నన్ను దీనిగా పెట్టాడు, గొర్రెలు కాయటానిగా పెట్టాడు నన్ను. ఇదే చేత కావట్లా నాకు. వాళ్ళంటే సైనికులు ట్రైనింగ్ పొందిన వాళ్ళు, సౌలు రాజు సైన్యంలో వ్యక్తులు, వాళ్ళు అర్హులు. పోల్చుకుంటే ఇలా పోల్చుకున్నానా? వాళ్ళు యోగ్యులు, వాళ్ళు ఆ స్థాయిలో ఉండడానికి అర్హులు. నాకు అర్హత లేదు, నాకు ఈ స్థాయి. దీనంగా వచ్చాడు, గంతులేసుకుంటా హడావిడిగా రాలా. నన్ను పిలవటం ఏంటి? నాకు అర్హత ఎక్కడుంది? నాకేం తెలుసని నన్ను కోరుకోవటం ఏంటి? నాకు ఆ జ్ఞానం ఎక్కడుంది? నాకంత సామర్థ్యం? వాళ్ళందరి ముందు తీసుకొచ్చి దావీదును చూపించి, నేను కోరుకున్నవాడు ఇతడే అని నిలబెట్టి తైలముతో నింపబడిన కొమ్ము తీసుకెళ్ళి అదొక బిడ్డ మీద పోయమంటే, అంత పెద్ద అన్నోళ్ళు తండ్రి అందరి ముందు ఈ పిల్లవాడిని నిలబెట్టి నూనె పోస్తుంటే వాళ్ళకి ఆశ్చర్యమే, పిల్లవాడికి ఆశ్చర్యమే, నూనె పోసేవాడికి కూడా ఆశ్చర్యమే. ఎలా ఫీల్ అయి ఉంటాడు? తండ్రి ముఖం చూసుంటాడు, అన్నల ముఖం చూసుంటాడు. అప్పుడు ఎవరు గుర్తొస్తారు? నన్ను కోరుకోవటం ఏం తీసయ్యా నువ్వు? దేవా, సైన్యములకు అధిపతిగా యెహోవా, నన్ను కోరుకోవటం ఏంది నువ్వు? ఎందుకో నన్ను నింతగా
ప్రేమించితివి యేసయ్యా, నీకెందుకు పలికిరాని పాత్రను నేనయ్యా. నన్ను విసిరేయక సారెపై ఉంచితివి, కనికర స్వరూపుడా, ఆలోచన కర్తవు, నీ కొరకే చేసుకుంటివి నిన్ను ప్రకటించే పాత్రగా, నీ కొరకే చేసుకుంటివి నిన్ను ప్రకటించే పాత్రగా. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. నీ కృప చేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా, నీ కృప చేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. మా దేవుడు నీకు ఏ కృపలు ఇచ్చాడో నీకు తెలియదు. నిన్ను కన్నవారికి తెలియకపోవచ్చు, కట్టుకున్న వారికి తెలియకపోవచ్చు, నీతో ఉన్నవారికి తెలియకపోవచ్చు. తమ్ముడా ఇది నిజం. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు దానిని జనాలకు చూపిస్తాడు. కళ్ళు మేండి తల్ల ఉంచండి, ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ ప్రభువా, ఈవేళ నీ బిడ్డలందరితో ఈ మాటలు మాట్లాడావు, అవన్నీ బిడ్డల హృదయాల్లో స్థిరమగును గాక. దుష్టుడు ఎత్తుకొని పోకుండా వాడిని గద్దించి దూరపరిచి నీ కృపా కాపుదల్లో బిడ్డలు నడిపించి ఈ సంవత్సరాంత వరకు కూడా ఈ అంశాన్ని గుర్తుపెట్టుకొని కలిగిన దాంతో తృప్తి చెంది కృతజ్ఞతలు చెల్లించి నీవిచ్చిన పని చేయడానికి ఇంకా శక్తి మేరకు కష్టపడే కృప దయచేయి. భౌతికంగాను ఆత్మీయంగాను కూడా మా బిడ్డలను ఆశీర్వదించి ఉన్నతమైన స్థితిలోకి ఎదగడానికి సహాయం చేయి. ఎంత ఎదిగినా దావీదులాగా ఒదిగి దీన మనసు కలిగి నిన్ను మయంపరిచే కృప మా అందరికీ దయచేయి. యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా పట్ల అపరాధం చేసిన వారిని క్షమించుటకు శుద్ధ మనస్సును సుబుద్ధిని మాకిచ్చి మా అపరాధములు నీవు క్షమించి మమ్మల్ని శోధంలోనికి తేక దుష్టి నుండి కీడు నుండి తప్పించు. ఎందుచేతనగా రాజ్యము బలము మహిమాశక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదా తోడే నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక, ఆమేన్. ప్రభేసు రక్తమునకు జయం, ప్రభేసు రక్తమునకు జయం. యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.